అండి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. రీసెంట్గానే మా ఫ్రెండ్ ఒక గోల్డ్ షాప్లో ఇలా మోసపోయింది. సో మీలో ఎవరికైనా కొంతమందికైనా తెలిస్తే మోసపోకుండా ఉంటారనే ఒక ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే చేయడం జరిగిందనమాట. సో లాస్ట్లో స్క్రీన్ షాట్స్తో కూడా పెడతానండి తను ఎంత మోసపోయింది, ఎంత అమౌంట్ వేశారు వాళ్ళు అని చెప్పి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గోల్డ్ కొనాలి అని వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగిందనమాట. సో ఈ విధంగా నాకు చీటీ అమౌంట్ వచ్చింది, గోల్డ్ కొనాలి అనుకుంటున్నానని చెప్పి. సో అప్పుడు వాళ్ళు మేకింగ్ ఛార్జెస్ వ్యాట్ ఏమీ లేకుండా గోల్డ్ అయితే కొనే ఒక షాప్ ఉంది, సో కొంటావా అని అడిగారనమాట. సో మేకింగ్ ఛార్జెస్ వ్యాట్ లేదు కదా, సో ఒకేసారి మనం మనీ పెట్టి కొంటున్నాం కాబట్టి సో ఓకే అవంతా ఏం లేకపోయినా పర్వాలేదు కదా అని చెప్పి అనుకొని మనీ సేవ్ అవుతుందని చెప్పి సో తను చెప్పిందని వెళ్ళిందనమాట. సో వాళ్ళు చెప్పిన షాప్లో నిండా జనాలు అయితే ఉన్నారనమాట. సో వాళ్ళు ఎలా మోసం చేస్తున్నారో తెలియకుండా జనాలు అయితే అందరూ వెళ్ళి వాళ్ళ ట్రాప్లో అయితే పడిపోతున్నారు. సో సర్లే చిట్టి డబ్బులు వచ్చాయి, మనీ వేస్ట్గా అకౌంట్లో ఎందుకు అని చెప్పి కొందామని వెళ్ళింది. షాప్లో జనాల్ని చూసి ఓకే మంచి డిజైన్సే ఉన్నట్టుంది, అందరూ కొంటున్నారు కదా అని చెప్పి సరే మనం కూడా కొందామని చెప్పి డిజైన్స్ అంతే చూపించమనింది అనమాట. సో అన్ని డిజైన్స్ అంతా చూపించారనమాట. దానికి నచ్చింది. సర్లే ఎంత అమౌంట్ అవుతుంది కొటేషన్ వేయండి అని చెప్పింది అనమాట. ఫస్ట్ తను నాకు చెప్పింది ఏంటంటే చిన్న నక్లీస్ అయినా సింపుల్గా హారమైనా కొంటాను అని చెప్పి వెళ్ళింది. సో కానీ లాస్ట్కి వాళ్ళు వేసిన అమౌంట్కి సింపుల్ చైనే తీసుకుందామని ఫిక్స్ అయిందనమాట. సో చూడండి తను ఎంత బిల్ అయితే వాళ్ళు వేశారో లాస్ట్లో స్క్రీన్ షాట్ అయితే మీకు పెడతాను. సో చాలామంది ఇవన్నీ తెలియకుండా వెళ్ళి మోసపోతూ ఉంటారు. మేకింగ్ ఛార్జెస్ లేదు, వ్యాట్ లేదు అని చెప్పి. సో 916 గోల్డ్ అమ్ముతాము, 22 క్యారెట్స్ హాల్ మార్క్ ఉంటుంది అని చెప్పి లాస్ట్కి ఆ చైన్ మీద అయితే ఈ 2 హాల్ మార్క్స్ అయితే లేదనమాట. ఎలాంటి హాల్ మార్క్ లేదు, ప్లెయిన్గా అయితే చైన్ ఉనింది. సో మీకు స్క్రీన్ షాట్ పెడతాను, మీకైతే అర్థమవుతుంది కదా. సో ఇలాగా మీరు ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే ఇలాగ మోసపోకుండా మంచి షాప్లోనే వెళ్ళి తీసుకోండి. ఒక 10 రూపీస్ ఎక్కువైనా పర్వాలేదు, మంచి షాప్లో తీసుకున్నారనుకోండి మీకు గోల్డ్ అయితే లైఫ్ లాంగ్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు ఆ గోల్డ్ మార్చుకోవాలన్నా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నమాట. సో ఆ రోజు తను వెళ్ళినప్పుడు రేటు 6800 ఉన్నింది. సో 8 గ్రామ్స్ అయితే చైన్ తీసుకునింది అనమాట. తను 916 అని చెప్పారు. సో కానీ దాంతో 916 హాల్ మార్కే లేదనమాట. సో 22 క్యారెట్స్ హాల్ మార్క్ కూడా లేదు, ఎలాంటి హాల్ మార్క్ అయితే లేదు. తనకు తెలియదు అనమాట చూడాలి అని చెప్పి కూడా. సో నేను ఆల్రెడీ చెప్పాను, తను ఆ సిచ్యువేషన్లో మర్చిపోయిందంట. సో 67,000 అయితే వేశారు వాళ్ళు చూడండి. సో అలా అన్నప్పుడు 8 గ్రామ్స్ అనుకుంటే 6800 అనుకున్నా కూడా 54,000 వరకే అవుతుందన్నమాట అమౌంట్. సో ఓకే జిఎస్టీ అనుకోని 3,000 వేసుకున్నా కూడా మనకి ఎంత అవుతుందండి, 57,400 అవుతుంది. సో వాళ్ళు వేసిన అమౌంట్ వచ్చేసి 67,000. నెక్స్ట్ వచ్చేసి 2 గ్రామ్స్ కమ్మలు కూడా కొనుక్కొనింది, అంటే 0.30 మిల్లీగ్రామ్స్ ఎంత ఉంటుంది. సో దానికి వాళ్ళు వేసిన ప్రైస్ వచ్చేసి 50,000, అంటే 6,800 ఇంటూ వేసుకున్నా కూడా 6,800 ఇంటూ 2 గ్రామ్స్ వేసుకున్నా కూడా 13,600 అయితే అవుతుందన్నమాట. సో దీనికి వాళ్ళు ఎక్స్ట్రా ఎంత వేసారో చూడండి. సో ఇలాగ ఎక్స్ట్రా అమౌంట్ వేసి లాస్ట్కి 84,000 అయితే అడిగారనమాట. నెక్స్ట్ వెండి పట్టీలు కూడా తీసుకునింది తను. సో వెండి పట్టీలు కూడా 18 గ్రామ్స్ ఎంత ఉంది. సో అది వచ్చేసి 2,000 తీసుకున్నారనమాట. సో ఓవరాల్గా తన దగ్గర తీసుకున్న అమౌంట్ వచ్చేసి 84,000. సో చూసారా ఎంత అమౌంట్ లాస్ అయింది తను. సో ఓవరాల్గా 73,000 అమౌంట్కి 84,000 అయితే వాళ్ళు బిల్లు వేశారు. సో అలా అనుకుంటే 11,000 అయితే ఓవరాల్గా నష్టపోయింది. చాలా ఫీల్ అయింది. నేను ఈ లెక్కలన్నీ పంపించిన తర్వాత చాలా ఫీల్ అయింది. నీకు ఒకసారి వీడియో కాల్ చేస్తుంటే బాగుండేది అని. సో ఏం చేయలేమండి ఒకసారి మోసపోయిన తర్వాత. సో అందుకే చెప్తున్నాను, ఎవరు ఎప్పుడు ఏ గోల్డ్ కొనాలి అనుకున్నా ఫస్ట్ మీరు ఒక క్యాలిక్యులేషన్తో వెళ్ళండి, గుడ్డిగా వెళ్ళి మాత్రం కొనకండి. ఓకేనా అండి. సో మీకు ఇది ఒక యూజ్ అవుతుందని చెప్పి నేనైతే ఈ వీడియో చేయడం జరిగిందనమాట. సో స్క్రీన్ షాట్స్తో కలిపి పెడతాను కాబట్టి మీకు ఒక ఐడియా ఉంటుంది. సో మీరు ఎవరైనా గోల్డ్ షాప్లో వెళ్ళి గోల్డ్ కొనాలనుకుంటే ప్రతిదీ చూసుకొని మరీ వెళ్ళండి. ఓకేనా. టేక్ కేర్, బాయ్ అండి, థ్యాంక్ యూ.